నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం ప్రకృతి గురించి మాట్లాడబోతున్నాం. నేచర్పతి ఎలా కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు లాభం లేదా నష్టం కలిగిస్తుందో. అయితే నేచర్ అనేది ఒక విధానం. ఇక్కడ మనం మందుల ఉపయోగంతో వివిధ రకాల థెరపీని ఉపయోగిస్తాము. అది మడ్ థెరపీ అయినా, డైట్ మార్పు అయినా, ఈ మల్టీ సిస్టమ్ ఇందులో పనిచేస్తుంది. అయితే ఈ రోజుల్లో రోగి వచ్చి చెబుతాడు, డాక్టర్ సాబ్ నేను ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాను అని. అప్పుడు మేము అడుగుతాము, మీరు ఏమి చేయించారు? వారు ఏమి చేయించారు అని. అప్పుడు మేము ఒక సాధారణ సమస్యను గమనిస్తాము. రోగి యొక్క ధాన్యం అంటే గోధుమలు మరియు బియ్యం పూర్తిగా ఆపివేయబడతాయి. రోగిని కేవలం పండ్లు మరియు కూరగాయలపైనే ఉంచుతారు. బాల్ కూరగాయలు లేదా పండ్లు ఉంటాయి. దీనికి అదనంగా రోగికి మరేమీ ఇవ్వబడదు. ఎన్ని రోగులు నేషనల్ పృథి తీసుకుని వస్తున్నారో అందులో ఒక నమూనా కనిపిస్తుంది. నమూనా ఏమిటంటే, రోగి నేషనల్ పథి తీసుకుని వెళ్ళినప్పుడు రోగి యొక్క ఆహారం మారింది. రోగిని పండ్లు మరియు కూరగాయలపైనే ఉంచారు. రోగి 5 కిలోల బరువు 1 నెలలో తగ్గించాడు. కొందరిలో 3, కొందరిలో 2, కొందరిలో 5 ఇలా జరుగుతుంది. రోగి అక్కడి నుండి బయటకు వచ్చినప్పుడు రోగి శరీరంలో చాలా బలహీనత ఉంది. క్రియాటినిన్ తగ్గింది. ఇప్పుడు రోగి శరీరంలో ఏర్పడిన బలహీనత ఇప్పుడు అతనికి నష్టం కలిగిస్తోంది. రోగి చెబుతున్నాడు, డాక్టర్ సాబ్ నేను మంచం నుండి లేవలేకపోతున్నాను. నాకు మొత్తం రోజు నిద్రపోవాలని అనిపిస్తోంది. నా హెమోగ్లోబిన్ 10 ఉంది. ఇప్పుడు అతను అయ్యాడు. ఈ చిన్న చిన్న సమస్యలు లేదా పెద్ద పెద్ద సమస్యలు మనకు సరైన చికిత్స అందకపోతే ఎదురవుతాయి. ఇప్పుడు మొదట ప్రశ్న అడుగుతాం, ఈ సమస్య ఎందుకు వచ్చింది? అప్పుడు మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే, ఎప్పుడైనా మనం ఏదైనా థెరపీలో అల్లోపథిక్, ఆయుర్వేద, హోమియోపథిక్, సహజ, యోగా, యునాని ఏదైనా చేయగలిగితే, ఏదైనా కారణం వల్ల మనం మన ఆహారాన్ని చాలా కఠినంగా చేస్తే, పండ్లు కూరగాయలు తినడం ఆపి మిల్లెట్స్ తింటే శరీరంలో బలహీనత వస్తుంది, బరువు తగ్గిపోతుంది. మీరు 5 కిలోల బరువు తగ్గితే 1 కిడ్నీ పాయింట్ తగ్గిపోతుంది. ఒకవేళ ఎవరి బరువు 50 కిలోలైతే 45 కిలోల బరువు వస్తే కిడ్నీ ఎంత అవుతుంది? 1 పాయింట్ తగ్గుతుంది. ఎందుకంటే మన కిడ్నీ మన కండరాల్లో తయారవుతుంది. మన తల్లి స్పెసియోసిస్ చేసినప్పుడు అది కెరాటిన్ను ఉత్పత్తి చేస్తుంది. మెటాబాలిజం మధ్యలో ఎవరో తక్కువ తిని తమ కండరాలు పని చేయించి బరువు తగ్గితే కిడ్నీ ఫ్యాక్టరీ ఇప్పుడు చిన్నదిగా మారింది. ఈ కారణంగా కిడ్నీ శరీరంలో తక్కువగా తయారవుతుంది. మరియు నేను మీకు చెప్పినట్లుగా ప్రతి 5 కిలోలపై 1 పాయింట్ కిడ్నీ తగ్గుతుంది. పేషెంట్కు అనిపిస్తుంది, సరే నా బరువు తగ్గింది, నా కిడ్నీ తగ్గింది. కానీ మీరు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎవరి కిడ్నీని 5 నుండి 1కి తీసుకెళ్లాలంటే 20 కిలోల బరువు తగ్గించాలి. పేషెంట్ బరువు 60 కిలోలు, పేషెంట్ బరువు 40 కిలోలు అయితే పేషెంట్ పరిస్థితి ఏమిటి? అతను మంచం నుండి లేచి నిలబడగలడా అని మీరు ఆలోచిస్తున్నారు. శరీరంలో కేవలం ఎముకలు మాత్రమే మిగులుతాయి. మాంసం అంతా అయిపోతుంది. పేషెంట్ శరీరం అంతా వీక్ అయిపోతుంది. పేషెంట్ లేచి కూర్చోవడం, రక్తం శరీరంలో తయారవడం లేదు, వాపు వస్తుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తుంది. ఈ అన్ని సమస్యలు మనకు కనిపిస్తాయి. మన శరీరంలో అంత శక్తి ఉండాలి అని మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏదైనా చెడు వస్తే కూడా, డయాలిసిస్ జరుగుతున్నా కూడా శరీరం దాన్ని తట్టుకోగలగాలి. ఇప్పుడు మీరు మీ బరువును తగ్గించారంటే, శరీరాన్ని వీక్ చేశారంటే, అది కిడ్నీ బాగుపడినందుకు కాదు, అది మనం తగ్గించుకున్నందుకు జరిగింది. ఇప్పుడు అలాంటి రోగికి డయాలిసిస్ చేయించాల్సి వస్తే తానే ఆలోచించుకో, ఎంతకాలం అతను బతుకుతాడు? సమాధానం ఏమిటంటే, కష్టంగా 6 నెలలు గడిపితే అది చాలా పెద్ద విజయంగా మారుతుంది. మన శరీరానికి శక్తి ఇవ్వాలి. మన శరీరానికి శక్తి ఇస్తున్నప్పుడు మనం కిడ్నీకి శక్తి ఇస్తున్నాం. మనం కిడ్నీకి శక్తి ఇస్తున్నప్పుడు కిడ్నీ బాగా పనిచేస్తోంది. అది బాగా పనిచేస్తే అవి బయటకు తీస్తుంది. మంచి విధంగా తగ్గుతుంది. అవును, మీ బరువు పెరగకూడదు, తగ్గకూడదు, అలాగే కొనసాగుతుంది. మీ బరువు పెరిగితే అది సరిగ్గా ఉంటుంది, కానీ మీ బరువు తగ్గకూడదు. ఎందుకంటే మీ బరువు తగ్గితే అప్పుడు భవిష్యత్తులో మీకు ఉన్న ఎంపికలు మూసివేయబడతాయి.
రక్తం పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే రక్తం తయారవ్వడం తగ్గిపోతుంది, ఆగిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు, మీరు మీ కిడ్నీని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీరు కిడ్నీని జాగ్రత్తగా చూసుకుంటే, కిడ్నీ ముందు కంటే మెరుగ్గా పనిచేస్తుంది, వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. తన పని చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది, బరువును తగ్గించకుండా. ఏదైనా కిడ్నీ రోగి మొదట పని చేయాల్సిన అవసరం ఉంది. మీ బీపీ మరియు షుగర్‌పై దృష్టి పెట్టండి. ఎందుకంటే 80% కిడ్నీలు ఈ రెండింటి కారణంగా చెడిపోతున్నాయి. లేదా బీపీ ఉంటుంది, లేదా షుగర్ ఉంటుంది. మీ బీపీ పెరిగి ఉంటే, మీ షుగర్ పెరిగి ఉంటే, మీరు ఏ పద్ధతిని ఉపయోగించినా మీ కిడ్నీ చెడిపోతూనే ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ రోజు బీపీని ఎదుర్కోవలసి ఉంటుంది. రోజు షుగర్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. మరియు రోజు కొంచెం కొంచెం నష్టం కలుగుతుంది. అది కూడబట్టి పెద్దదిగా మారుతుంది. దాంతో మన కిడ్నీకి జరిగిన నష్టం బరువు తగ్గడం వల్ల అది కూడా వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీకు ముందుగా అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కిడ్నీ ఎందుకు చెడిపోయింది? మీ కిడ్నీ చెడిపోయింది ఎందుకంటే మీ బీపీ పెరిగింది. ఏ కారణం వల్లైనా మందులు పనిచేయడం లేదు. డాక్టర్‌ను చూపించలేదు. బీపీ ఏ కారణం వల్లనైనా పెరుగుతుండవచ్చు లేదా షుగర్‌తో కూడా ఇలా జరుగుతుండవచ్చు. మీ భోజనం చేసిన తర్వాత షుగర్ 300కి చేరుతుంది. 400కి చేరుతుంది. ఏ, బి, సి మీ నియంత్రణలో లేవు ఎందుకంటే మీరు ఇన్సులిన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. లేదా మందులు మీ శరీరంపై పనిచేయడం లేదు. లేదా మీ ఆహారపు అలవాట్లను మార్చలేకపోతున్నారు. ఏ కారణం అయినా మీ కిడ్నీ దీని ధర చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ కిడ్నీ సమస్యకు మొదటి పని బీపీ మరియు షుగర్‌ను నియంత్రణలోకి తీసుకురావడం ఏ ధరకైనా సరే. రెండవది ఏమిటంటే మీరు మీ కిడ్నీపై పని చేయాలి. కిడ్నీకి శక్తిని ఇవ్వాలి. కిడ్నీ తన పనితీరును పెంచాలి. క్రియాటినిన్ మరియు యూరియాను బయటకు తీసేయాలి. జీఎఫ్ఆర్‌ను పెంచాలి. క్రియాటినిన్‌ను తగ్గించాలి. 2 విషయాలు జరిగే ప్రారంభం కాగానే రిపోర్టులు మారిపోతాయి. రోగి చాలా సంతోషంగా ఉండడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు నేను కోరుకుంటున్నాను మీరు కొన్ని రిపోర్టులు చూడాలని. ఎలా మేము రోగికి ఆహారం అందించి క్రియాటినిన్‌ను తగ్గించామో. కాబట్టి మీరు స్వయంగా చూసి అర్థం చేసుకున్నారు. కిడ్నీ వ్యాధి మూలాన్ని పరిష్కరించడానికి అంటే బీపీ, షుగర్‌పై సరిగ్గా పనిచేస్తూ వాటిని 24 గంటలు నియంత్రణలో ఉంచితే ఫలితాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే లేదా ఏదైనా అడగాలనుకుంటే మీరు చాలా స్వాగతం. మీరు డాక్టర్లతో మాట్లాడవచ్చు. ఇది చెప్పి నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. మరుసటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.